వెంటనే హనుమని పిలిచారు. పిలిచి 14 సంవత్సరములు పూర్తయిపోగానే నేను తిరిగి వస్తానన్నాను, లేకపోతే ప్రాయోపవేశం చేస్తానన్నాడు భరతుడు. ఒక్కసారి నువ్వు వెళ్ళి భరతుడి యొక్క ముఖ కవళికలు పరిశీలించు. ఎందుకనంటే అధికారం అన్నది ఉందే, అది ఒక గొప్ప మత్తు. అది కనపడని తలగడ ఎట్లా అయితే మెత్తతనంతో సుఖాన్ని ఇస్తుందో, అధికారం కూడా ఒక రకమైన మత్తు, వ్యామోహానికి గురి చేస్తుంది. అది వదిలి మనిషి ఉండలేడు. ఇంతకాలం అలవాటు పడిపోయాడు. ఇప్పుడు నేను వచ్చేస్తున్నానంటే ఏమైనా మనసులో కించిత్ బాధ ఉంటే కనిపెట్టి వెనక్కి వచ్చి నిర్మోహమాటంగా చెప్పు. ఇట్నుంచే అరణ్యానికి వెళ్ళి తపస్సు చేసుకుంటాను, నా తమ్ముడు రాజ్యం ఏలుకుంటాడు. లేదు, నేను రావణాన్ని నిజంగా అంత స్వాగతిస్తూ ఉంటే తప్పకుండా వెళ్ళి నేను వస్తున్నానన్న మాట ఆ భరతుడికి చెప్పి వెనక్కి వచ్చి నాకు ఆ మాట చెప్పు అని చెప్తూ, ఆ వెళ్ళేటప్పుడు ఒక్కసారి గుహుడి దగ్గర ఆగు. ఆ గుహుడు ఆత్మసమస్సఖ, నాకు నేనెంత ప్రీతో నాకు ఆ గుహుడు అంత ప్రీతి. అంటే ఎంత ప్రేమిస్తాడో చూడండి మనుషుల్ని. అందుకు భాషీచ రాఘవ అంత ప్రేమగా పలకరిస్తాడు, అంత ప్రేమగా ఎదురొస్తాడు. అది నటన కాదు, ఆయన మనసు అటువంటిది. అంత ప్రేమ కలిగిన మనసున్న వాళ్ళు జీవితంలో దొరకడమే ఎన్ని కోట్ల జన్మల తర్వాత కలిగే అదృష్టమో. ఇక అటువంటి వ్యక్తితో జీవితం పంచుకోవడం, అటువంటి వ్యక్తితో అనుబంధాన్ని కలిగి ఉండడం, ఆయనతో బాంధవ్యం ఉండడం ఇంకెంత గొప్ప విషయం. కాబట్టి అటువంటి రాముడు భరతుణ్ణి పరిశీలించి వచ్చి చెప్పమన్నాడు. సరేనని వెంటనే బయలుదేరి హనుమ వెళ్ళిపోయి ఆ భరతుణ్ణి చూశారు. ఆయన మహానుభావుడు ఆ నారచీరలు కట్టుకుని, కృష్ణాజినం కట్టుకుని, జటలు పెంచుకొని రాముడి కోసమని ఎదురు చూస్తున్నాడు. ఆ ఎదురు చూస్తున్నటువంటి భరతుని యొక్క సన్నివేశాన్నంతటినీ కూడా చూశారు. ఆయన జటిలం మలదిగ్ధాంగం భాతృవ్యసనకర్షితం ఫలమూలాశినం దాంతం తాపసం ధర్మచారిణం సమున్నత జటాభారం వల్కలాజినవాసనం నిహితం భవితాత్మానం బ్రహ్మర్షి సమతేజసం. అది భరతుడంటే. ఏమన్నదమ్ములండి అసలు! ఎంత గొప్ప సోదర ప్రేమ, ఎంత మర్యాద! నిజంగా తను ఒకటి చేయవలసి వస్తే తను చెయ్యడం ఒకెత్తు, పెద్దరికాన్ని గౌరవించడం ఒకెత్తు. తాను ఏదైనా ఇవ్వవలసి వచ్చిందనుకోండి ఒక దైవ కార్యానికి, అక్కడ తనకన్నా పెద్దవాడు ఉన్నాడు అనుకోండి, తను పట్టుకెళ్ళి ఇవ్వడం కాదు, తనకన్నా పెద్దవాడికి ఇచ్చి ఇప్పించాలి. ఆయన చేతి మీదుగా వెళ్ళాలి. ఆయన నీకు పెద్దవాడు, ఆయన చేతుల మీద వెళ్ళేటట్టు చూసుకోవడం నీ మర్యాద, నీ ధర్మం, నీ గౌరవం. అంతేగాని నువ్వే ఇచ్చేస్తే ఆయన పెద్దరికం ఏమిటి? ఇంకా ఆయన ఎందుకున్నట్టు అక్కడ? ఆయన పెద్దరికం ఆయనకేం పోదు. నువ్వు ఆయన పెద్దరికాన్ని గౌరవిస్తే నీకు ధర్మం తెలిసని గుర్తు, నిన్ను ఈశ్వరుడు ఆదరిస్తాడు. కాబట్టి నిజంగా రాముడి పట్ల భరతుడికి ఉన్న ప్రేమ ఎంత గొప్పది అంటే జటిలం, జటలు కట్టేసింది జుత్తు. ఎందుకంటే మా అన్నయ్య అలా ఉన్నాడు, నేను అలా ఉంటాను. మలదిగ్ధాంగం, ఒళ్ళంతా మట్టి పట్టేసింది. భాతృవ్యసనకర్షితం, ఎప్పుడు అన్నయ్యని చూస్తానా, ఎప్పుడు 14 ఏళ్ళు అయిపోతాయా, ఎప్పుడు పట్టాభిషేకం పొందుతాడా, ఎప్పుడు ఆయనకి నేను చావరం వేస్తానా, అదే కళ. ఎవరుంటారండి? రాజ్యాధికారం దొరికితే అందులో ఉండాలనుకుంటారు, కానీ ఇది అన్నయ్యకి వెళ్ళిపోవాలని చెప్పి సంపాదించిందంతా అన్నయ్యకి ఇవ్వాలి, రాజ్యాన్ని పుష్కలంగా ఉంచి అన్నయ్యకి ఇవ్వాలని తాపత్రయపడతారా? సమున్నత జటాభారం, అంత జటలు పెరిగిపోయి, వల్కలాజిన వాసనం, నారచీరలు కట్టుకుని ఉన్నాడు. అజినం, జింక చర్మం ధరించాడు. నియతం భావితాత్మానం, అన్ని నియమములు పాటిస్తున్నాడు. బ్రహ్మర్షి సమతేజసం, ఆ ధర్మానుష్ఠానం, అన్న మీదున్న భక్తి, ఆయన యొక్క ప్రవర్తనకి ఆయన బ్రహ్మర్షి ఎలా ఉంటాడో అటువంటి తేజస్సుతో ఉన్నాడు. అంటే తేజస్సు దేని చేత వస్తుంది అంటే నీ మనసు యొక్క పవిత్ర భావనలు, ఆ భావనలకు అనుగుణంగా నీ ఆచరణ, దాని చేత ఆ తేజస్సు వస్తుంది. ఆయన
ఏ తపస్సు చేస్తే వచ్చింది ఆ తేజస్సు? బ్రహ్మర్షితో సమానమైన తేజస్సు అంటే అంత నిస్వార్థ భక్తి, అన్న మీద అంత ప్రేమ. సుఖపడవలసిన వాడు దుఃఖపడుతున్నాడు. మా అమ్మ చేసిన తప్పు ఇంత దూరం వెళ్ళింది, ఎప్పటికి దిద్దపడుతుంది, ఎప్పటికి తిరిగి వస్తాడు అని అలా ఎదురు చూడడంలో ఒళ్ళు మట్టి పట్టేసిందని చూసుకోవట్లేదు. కృష్ణాజినం కట్టుకున్నాడు, నందిగ్రామానికి వెళ్ళిపోయాడు, సింహాసనంలో పాదుకలు పెట్టాడు, కింద కూర్చుంటున్నాడు, రాజ్య పరిపాలన రాజప్రతినిధిగా చేస్తున్నాడు తప్ప ఇది బాగుంది సంతకాలెట్టడం, ఈ అధికారం అని ఇప్పుడు అనుకోలేదు. ఆయన త్యాగభావన, ఆయన ప్రేమ, ఆయన నిస్వార్థ బుద్ధి ఆయనని బ్రహ్మర్షితో సమానమైనటువంటి తేజోమూర్తిని చేసింది. హనుమ వెళ్ళి పుష్యమీ నక్షత్రంలో నీకు రామచంద్రమూర్తి దర్శనం అవుతుంది. ఇప్పుడు భారద్వాజాశ్రమంలో ఉన్నారు, పంచమి తిథి నడుస్తోంది, రేపు బయలుదేరుతారు, వస్తారని చెప్పారు. చెప్పగానే ఇంకా ఎంత ఆనందపడిపోయాడంటే భరతుడు, నిన్ను చూస్తే నాకు పరమ సంతోషంగా ఉంది. నువ్వసలు దేవోవా మానుషోవా త్వం అనుక్రోశాదిహాగత ప్రియాఖ్యానస్యతే సౌమ్య దదామి బృహత ప్రియం. ఎంత ఆనందకరమైన మాట చెప్పావు. నువ్వు వానరుణ్ణంటావు, ఇంత తేజవంతుడవై ఉన్నావు, నీ పేరు హనుమ అంటున్నావు, ఎంత గొప్పగా ఉన్నావయ్యా. ఏది మా అన్నయ్య ఎప్పుడొస్తాడు, ఇంతకాలం ఎలా గడిపాడు చెప్పు అన్నాడు. రామకథ చెప్పమన్నారో అంతకన్నా ఆనందం ఉండదు హనుమకి, అది ఆయనకి సంతోషం. కానీ చెప్పమన్నారు కదా అని ఎప్పుడూ 42 రోజులే చెప్పరు, ఎక్కడ ఎంత చెప్పాలో అంతే చెప్తారు. కాబట్టి ఆయనకి కూడా భరతుడి దగ్గర నుంచి విడినప్పుడు, అంటే పాదుకలు తీసుకొని భరతుడు వెళ్ళిపోయిన తరువాత జరిగిన కథనంతటినీ కూడా భరతుడు ఆశ్చర్యపోయి, ఇంత జరిగిందా, ఇంత కష్టపడి ఇంత రావణ సంహారం చేసి మా వదినతో కలిసి పుష్పక విమానంలో వస్తున్నాడా అని. ఇప్పటి వరకు 14 ఏళ్ళు అయిపోతుంది, ఏదో అరణ్యంలో వచ్చేస్తాడు, ఏదో నడుచుకుంటూ వస్తాడు, మాట తప్పడు రాముడని నమ్మకం. ఇంత చేశాడు, ఇంత కీర్తిని పొందాడు, 2 రాజ్యాలు నిలబెట్టాడు, ధర్మాన్ని ఇంత స్థాపించాడు. అసలే అన్నగారంటే అంత ప్రేమ. ఈ అన్నగారు ఇన్ని సాధించి పుష్పక విమానంలో ఆయన్ని వదిలిపెట్టలేక ఇంతమందితో కలిసి వస్తున్నాడంటే ఇంకా అసలు ఆ భరతుడి ఆనందానికి అంతేముంటుంది. ఇంకా రాముడు వచ్చేస్తున్నాడు ఇంతమందితో అన్న మాట విన్నాడంతే, ఆయన ఆనందానికి హద్దు